ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు మీరు? అడ్డు తప్పుకోండి. ఎవరు మీరు? అరిచామంటే చంపేస్తా. చెప్పు. మీరు చెప్పిన అమ్మాయిని వెహికల్ ఎక్కించాం సార్. వెరీ గుడ్. మన గెస్ట్ హౌస్కి తీసుకెళ్ళండి, నేను వస్తాను. ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. నందినిని కిడ్నాప్ చేయించావా? మన గురించి నిజం చెప్తే మర్డర్ కూడా చేస్తాను. అరే నువ్వేం టెన్షన్ అవ్వద్దు, తనే నోరు తెరవదు. అనవసరంగా నీ మాటలు విని బయటకు వచ్చాను. ఇప్పుడేమైంది? ఆ నందినికి మన గురించి తెలిసిపోయింది. దాన్ని నువ్వు కిడ్నాప్ చేసావు. ఇప్పుడు మర్డర్ ప్లాన్ అంటున్నావు. తప్పుల మీద తప్పు చేస్తున్నావు. ఇది తప్పు కాదు డియర్, ఆత్మరక్షణ, సెల్ఫ్ డిఫెన్స్. దీనికి నువ్వు ఏ పేరు పెట్టినా ఇది క్రైమ్ అవుతుంది. అభిరామ్ బావ గారికి తెలిసిందంటే నన్ను బతకనివ్వరు, గ్యారెంటీగా చంపేస్తారు. అంతలేదు, నువ్వు హ్యాపీగా ఇంటికి వెళ్ళిపో. నీ పేరు మీద సగం ఆస్తి రాసిస్తారన్నావుగా, అది రాపించుకో. ఆ తర్వాత నందినిని వదిలేస్తాను. నీకు ఆస్తి వచ్చాక వాళ్ళకి నిజం తెలిసినా ఏం చేయలేరు కదా. నేను వెళ్తున్నాను. నీతో ఉంటే ఇంకా ఇంకా ఇరుక్కుపోతాను. ఆల్రెడీ ఇరుక్కుపోయావు బేబీ, ఇక నా నుంచి తప్పించుకోలేవు. ఎండలు మండిపోతున్నాయి. అబ్బో గొంతు తడారిపోతోంది. ఒసే పావని, చల్లగా కాస్త జ్యూస్ తీసుకురావే. ఏం కష్టపడిపోయావని నీకు జ్యూస్ ఇయ్యాలత్తా? నీకెందుకే, నిన్నడిగానే ఏంటి? పని పాట ఏం లేకుండా ఇంట్లో పడి తింటున్నావు. నీ పనులు కూడా నువ్వు చేసుకోలేవా? నీ సొమ్ము తింటున్నానేంటే? నువ్వు సంపాదించేమైనా పెడుతున్నావా? నాకే దిక్కులేదు, నీకేం పెట్టాలి? అయితే నోరు మూసుకుని పడుండు. నా విషయాలు నీకెందుకే? హే, మా అన్నయ్యలు రేయింబోళ్ళు కష్టపడి సంపాదిస్తుంటే నువ్వు తేరగా తింటున్నావు. కష్టపడకుండా తినడానికి కాసంతైనా సిగ్గులేదు? నువ్వు మాత్రం కష్టపడుతున్నావేంటే? మొగుడు వదిలేస్తే పిల్లాన్ని తీసుకుని పొలోమంటూ వచ్చేసావు. ఇదిగో ఇది నా అన్నయ్యల ఇల్లు. ఇదిగో ఇది నా అన్నయ్య ఇల్లు. ఏంటిది నా గొడవ? మీరిద్దరూ ఎప్పుడు చూసినా ఉప్పు నిప్పులా చిటపట్లాడుతూనే ఉంటారేంటి? చూడు పెద్దమ్మా, అత్తయ్యే నోటికొచ్చినట్టలా మాట్లాడుతోంది. చూసావా వదినా, నోటికొచ్చినట్టు మాట్లాడుతోంది? నువ్వే కదే. వదినా ఆపండి, రోజు మీ గొడవ వినలేక విసుగొస్తోంది. పావని, వంట అయిందా? అయిందత్తయ్య, అందరూ వస్తే వడ్డించేస్తాను.
హారికని పిలువు వసు, భోంచేద్దాం. హారిక ఇంట్లో లేదత్తయ్య. లేకపోవడం ఏంటి? ఎక్కడికెళ్ళింది అఖిల్? తెలీదమ్మా. నీతో చెప్పకుండా వెళ్ళిందా? ఎవరో ఫ్రెండ్ని కలవటానికని నాకు చెప్పేసి వెళ్ళింది వదినా. ఒంటరిగా వెళ్ళిందా? ఎలా వెళ్ళనిచ్చావు వదినా? ఆ వసుని అడగొదినా. హారిక వెళ్ళేటప్పుడు తను గొడవ పెట్టుకుంది. ఏంటి వసు, హారికతో ఎందుకు గొడవ పడ్డావు? వసు వదినకి వేరే పనే ఉందిలే పెద్దమ్మా. ఎప్పుడు ఎవరో ఒకరితో గొడవ పడుతూనే ఉంటుంది. నువ్వు ఆగు దమయంతి. ఏం జరిగింది వసు? హారిక ఒంటరిగా వెళ్తుంటే వద్దు అన్నానత్తయ్య. తోడుగా నేను వస్తానంటే హారిక వినలేదు. హారిక నన్ను తోడుగా తీసుకెళ్లాలి అనుకుందదినా. వసు గొడవ పట్టంతో అది ఒంటరిగా వెళ్ళిపోయింది. అసలు హారిక ఎక్కడికెళ్ళింది? కడుపుతో ఉంది. తను ఒంటరిగా ఎలా వెళ్ళింది? అది అఖిల్తో చెప్పకుండా. పెద్దమ్మా, అదిగో హారిక వచ్చింది. ఎక్కడికి వెళ్ళావు హారిక? అది అత్తయ్య, ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని చెప్పవే. ఫ్రెండ్స్ని కలవడానికి వెళ్ళానత్తయ్య. ఏ ఫ్రెండు? అది తనకి చాలా మంది ఫ్రెండ్స్ ఉంటారు కదరా. ఆళ్ళలో ఎవరినో కానీ కలవడానికి వెళ్ళి ఉంటది. ఆ ఒక్కడే ఎవరని అడుగుతున్నాను. చెప్పు హారిక, ఎవరితోడు లేకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు? అడుగుతుంది నిన్నే హారిక. నాతో కూడా చెప్పకుండా వెళ్ళావు. ఏమైంది అఖిల్? హారిక బయటకు వెళ్ళొచ్చిందిరా. దానికి పెద్దేదో నేరం చేసినట్టు అందరూ నిలదీస్తున్నారు. అభి, బయటికి వెళ్ళడం తప్పు కాదు వదినా. ఎవ్వరికి చెప్పకుండా ఎవరితోడు లేకుండా వెళ్ళడం. పెద్దమ్మా, ఎవరితోడు లేకపోయినా క్షేమంగా వెళ్ళొచ్చింది కదా, వదిలేయండి పెద్దమ్మా. అలా అంటావేంటక్క? తను ప్రెగ్నెంట్. బయట ఏమైనా అయ్యుంటే? ఏం కాలేదు కదరా. తోడుగా ఎవరిని తీసుకుని వెళ్లకుండా ఒంటరిగా ఎలా వెళ్ళావు హారిక? అసలు ఎందుకు వెళ్ళావు? ఏం పని? అడుగుతుంది నిన్నే. చెప్పు హారిక. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.